ఏమనుకుంటున్నారు? బీట్రూట్ ఉడికించిన నీళ్ళండి. బీట్రూట్ ఉడికించిన నీళ్ళు నేను ఒక డబ్బాలో వేసుకొని దాంట్లో ఉసిరికాయలేసి ఫ్రీజర్లో పెడతానండి. అది బయట పెట్టాను ఈరోజు. దీంట్లోంచి మనం హెన్నాకైనా లేదంటే తలకేసుకునే డైలో అన్న ఈ ఈ కరిగినాకండి వాటర్ వేసుకుంటే మనకి హెన్నాలో ఉండే ఇది ఉంటుంది కదండి మనకి తలకి హాని చేసే అమోనియా అదంతా డైల్యూట్ అవుతుందండి. మనం వచ్చి సగం వాళ్ళు వేసిన కెమికల్ మనం వేసిన న్యాచురల్ ఇది బ్యాలెన్స్ చేస్తుందండి. జుట్టుకి హాని లేకుండా బాగుంటుంది. ఇది ఫ్రీజ్ అయిపోయింది. బీట్రూట్ ఉడికించిన నీళ్ళు నేను ఇలా తీసి పెట్టుకుంటానండి. ఎప్పుడో రోజు వండం కదా, వండినప్పుడు ఆ నీళ్ళు మాత్రం డబ్బాలు వేసి దాంట్లో ఉసిరికాయలు ఎండిపోయినా పర్వాలేదండి ఇలా వేసి మీరు డై వేసుకుంటే డైలో అండి, లేదంటే మీరు హెన్నా లాంటివి వాడితే కూడా ఇలాంటివి వేసుకుంటే న్యాచురల్ అండి. దీంతో మీరు మెంతు పొడి అవి వేసుకుంటే కూడా ఇంకా బెనిఫిట్ బాగుంటుంది. చలవ కూడా హెయిర్కి ఎప్పుడు అమోనియా లేని వేసుకోవాలండి. కనపడిన డై ఎలా వాడకూడదు. అలాగే మార్చి మార్చి వాడకూడదండి. మీరు ఏ బ్రాండ్ వాడుతున్నారో అది హెర్బల్ అని చూస్ చేసుకుని వాడితే మీకు జుట్టు సేఫ్గా ఉంటుందండి. ఏదో నల్లగా ఉంటుందిలే జుట్టు అని వేసుకుంటే ఉన్న జుట్టు పోద్దండి. అప్పుడు డై వేసుకునే పనే లేకుండా పోతుంది. దానికోసం మీరు హెర్బల్ అనేది దాంట్లో అమోనియా లేనిది చూస్ చేసుకోండి. కొంచెం రేటు ₹1 వస్తుంది, ₹10 వస్తుందంటే అండి దాంట్లో ఉండే కెమికల్ అది తక్కువ రేటు అది చూడకండి. ₹10 ఎక్కువైనా సరే మంచి బ్రాండ్ అవి వేసుకోండి. న్యాచురల్ వేసుకుంటే మీకు జుట్టుకి మంచిదండి. ఇదిగోండి ఈరోజు బీరకాయలు కోద్దామని తీసానండి. బీరకాయలు 2 బీరకాయలు ₹50. సరే తలకి హెన్నా ఏమన్నా వేసుకుందామని ఫ్రీజర్లోంచి తీసి బయట పెట్టాను. ఇది కరిగాక హెన్నా రెడీ చేసుకుందాం అనుకున్నాం. ఆ తర్వాత అండి ఇవాళ మంగళవారం అండి. మంగళవారం అండి కొన్ని పనులు చేయకూడదు అంటారు. ఇవాళ పసుపు పట్టిద్దాం అనుకున్నా. మంగళవారం అనేసి ఊరుకున్నా అండి. గోల్డ్ కట్ చేయకూడదు, తలస్నానం చేయకూడదు అంటారు కదా. సరే అండి పసుపు కొమ్ములు చెతక్కొట్టి రేపు పట్టిస్తా.